క్రీస్తుల దైవ మర్మములు ఏప్రిల్ 7. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన 48:14. దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు? మొదట సంఖ్యాకాండం 7:90 చూచుదుము. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుమ నుండి మాట్లాడుటకు ప్రారంభించెను. అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను. కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రము యావత్తును, ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించెను. అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నింటికీ వేరై ఉన్నట్లు చూచుచున్నాము. అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరచి కెరూబుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరచెను. దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది. ఆయన యొద్దకు వచ్చిన వారెవరైనాను సరే, వారితో దేవుడు మాట్లాడుచు తన మనసును బయలుపరచును. 12 గోత్రములలోనున్న ఎవరైనాను సరే, వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుని వద్దకు వెళ్ళి కరుణాపీఠం పైనున్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్య ఉన్నాడనుటకు రుజువు.